బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఆమె గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వీడియోలో పోలీసులపై పలు ఆరోపణలు చేసింది. ఓ కేసు విషయంలో తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి పోలీసులు వేధిస్తున్నారని వీడియోలో ఆరోపించింది. తాను చేయని నేరంలో ఇరికించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళే లేరు. కానిస్టేబుల్లైనా, ఎస్ఐలైనా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇదవుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. మేము అసలుకి బతకాలనుకోవట్లేదు. మా పరువు తీసింది కాక మా మీద నిందలేసింది. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు ఒప్పుకోవాల్సిందే, మీరు చేయాల్సిందే. మీరు తప్పు చేశారు, మీరు బంగారం ఎత్తుకెళ్ళారు, మీరు ఒప్పుకోండి అని చెప్పి నన్ను మా ఆయన్ని రాత్రి అంతా, నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉన్నారు పోలీసులు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఆ దెబ్బలకు తట్టుకోలేక మేము సరే తీసుకెళ్ళామండి అని చెప్పేసి ఒప్పుకున్నాం. కొంతకాలం క్రితం కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో భర్తతో కలిసి వాచ్ ఉమెన్ గా పనిచేస్తున్న తిరుపతమ్మపై అదే అపార్ట్మెంట్కు చెందిన ఓ మహిళ బంగారం ఇచ్చానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఆరోపణలు తప్పుడువని, తనపై అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది. సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పోలీసుల వ్యవహార శైలిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించి కొట్టి సెల్ఫీ వీడియో, మహిళా సెల్ఫీ వీడియో కలకలంగా రేగిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి గతంలో అపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి తిరుపతమ్మ అనే మహిళ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తెనాలికి సంబంధించినటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో బంగారానికి సంబంధించినటువంటి కేసులో ఆమెపై పోలీసులు ఒత్తిడి తీసుకొస్తూ కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా ఆమె ఆ సెల్ఫీ వీడియో ద్వారా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే ఆమె ఎలాంటి నేరానికి పాల్పడినటువంటి మహిళ, అటు కుటుంబ సభ్యులను కూడా అటు పూర్తిగా కూడా చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా నేరాన్ని మోపి పబ్లిక్ లో కూడా వారి పరువు తీశారంటూ కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె సెల్ఫీ వీడియోలో కూడా ఆమె స్పష్టంగా చెప్పింది, ఇక్కడ సామాన్యుడికి ఎక్కడ కూడా న్యాయం జరగదు, చాపే మాకు పరిష్కారం అంటూ కూడా ఆమె చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియా వేదిక కూడా అటు పూర్తి స్థాయిలో కూడా కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆమె పురుగు మందు తీసుకున్నటువంటి నేపథ్యంలో అటు గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ఆమె చనిపోయినట్లు కూడా వైద్యులు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా కేసు నమోదు చేశారు. సెల్ఫీ వీడియోకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా అటు ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దాదాపు 4 నిమిషాలు తిరుపతిలో అనేటువంటి మహిళ మాట్లాడినటువంటి మాటల్లో కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కావాలని వారిపైన అనవసరమైన కేసు నమోదు చేసి వారి కుటుంబాన్ని పూర్తి స్థాయి రోడ్డుకు వీడ్చడమే కాకుండా కూడా అటు పబ్లిక్ లో పరువు తీసి అనేక ఇబ్బందులకి గురి చేస్తున్నారని పోలీసుల పైన కూడా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే మహిళ చనిపోయినట్టు కూడా వైద్యులు గుర్తించినటువంటి నేపథ్యంలో వీడియో కొత్త సోషల్ మీడియా, అటు మీడియాలో కూడా కొంత కలకలంగా మారినటువంటి నేపథ్యంలో ఇట్లాంటి కేసుల పైన పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి, అంటే గతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో కూడా తెనాలి మహిళకు సంబంధించి కూడా రైలు కింద పడి చనిపోయినటువంటి ఘటనలు కూడా మనం ఒకసారి పరిగణలో తీసుకోవచ్చు. అయితే ఇలాంటికి సంబంధించినటువంటి ఘటనల పైన పోలీసులు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రతి సోమవారం కూడా ప్రజా వేదిక ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పైన పూర్తి స్థాయిలో కూడా అధికారులు దృష్టి సారిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత స్థాయిలో ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి మహిళ అటు పూర్తి స్థాయిలో కూడా బలోన్మరానికి పాల్పడినటువంటి మహిళ అటు సోషల్ మీడియా వేదిక వీడియో కూడా కొంత వైరల్ గా మారినటువంటి నేపథ్యంలో దీనిపైన ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు. బాధ్యులపైన కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.